నంబర్ 1, అసలు జంతువుల కొవ్వు లడ్డూలకు పూసినట్టు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణల తర్వాత తిరుమల పవిత్రత దెబ్బతింది. నిత్యం ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. అసలు ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నది భక్తులకు అర్థం కావటం లేదు. ఇలాంటివి జరగకూడదు. ఆ దేవదేవుణ్ణి, ఆ భగవంతుణ్ణి, ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి ప్రతి ఒక్కరం ప్రార్థిద్దాం. చేతులు జోడించి తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడు కూడా మీ కోరికలు మీరు దేవుడి ముందు ఉంచే ముందు ఈ కోరిక కూడా కోరండి. ఇలాంటి దుర్ఘటనలు తిరుమలలో జరగకూడదు. స్వామి కాపాడు వీళ్ళందరినీ, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా. పాపాత్ములు ఎన్ని పాపాలు చేసినా భక్తులపైకి ఆ పాపాలు శాపాలుగా మారకుండా కాపాడమని ఆ భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ వేడుకోండి. ఎందుకంటే మీరు ఒక్కసారి చూడండి, గత వారం రోజుల్లో ఏం జరిగిందనేది, ఎటువంటి సంఘటనలు జరిగాయన్నది ఒక్కసారి మనం చూద్దాం. తిరుమలలో అపవిత్రం ఎలా చోటు చేసుకుంటోంది. ఈ జంతువుల కొవ్వు లడ్డూలకు పూసిన ఆరోపణల తరువాత, చంద్రబాబు నాయుడు గారు లడ్డూలకు జంతువుల కొవ్వు పూసిన తరువాత, అంటే ఆరోపణలు చేసిన తరువాత వరుసగా జరుగుతున్నది. 1, శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. అధికారం చేతిలోకి రాగానే మొదట చేసిన పని. నంబర్ 2, తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 6 భక్తులు మృతి, 40 మందికి గాయాలు. నెక్స్ట్, తిరుమల 2వ ఘాట్ రోడ్డు 10వ మలుపు వద్ద భక్తులపైకి బొలెరో వాహనం దూసుకుపోవడంతో పలువురికి గాయాలు. నెక్స్ట్, తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం. నెక్స్ట్, తిరుమల 2వ ఘాట్ రోడ్డు దగ్గర డివైడర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, పలువురు భక్తులకు గాయాలు. తరువాత 6వ ఘటన, పద్మనాభం యాత్రిక సదనపై నుండి జారిపడి 3 ఏళ్ల బాలుడు మృతి. వరుసగా జరుగుతున్నటువంటి అపశృతులు, ఇలాంటివి జరగకూడదు. ఆ దేవదేవుణ్ణి ప్రతి ఒక్కరం ప్రార్థిద్దాం. ఇంకా ఎంత దారుణం అంటే, ఒక ముఠాను తయారు చేసి కొండపైకి పంపించారు. ఈ ముఠా లక్ష్మణ కుమార్, వేమూరి హరికృష్ణ, చందు తోట. ఎవరి ముగ్గురంటే ఎవరికీ తెలియదు. జేఈఓ ఛాంబర్లో కూర్చొని సూడో జేఈఓగా చలామణి అవుతూ మొత్తం భారీ విరాళాల దగ్గర నుంచి దర్శనాలు, క్యూలైన్లు అన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉంది. వీళ్ళకి ఏం పోస్టులు ఇచ్చారు, ఎలా అధికారికంగా ఆ సమావేశాల్లో, అధికారుల సమావేశంలో వాళ్ళు ఎలా పాల్గొంటారు, వాళ్ళకి ఒక జేఈఓ ఛాంబర్లోనే ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేసి, వాళ్ళకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేసి, మొత్తం ఇంకా ఆశ్చర్యకరమైంది, నేనైనా కొన్నే చెప్పాను, పరకామణి, పోటు, విరాళాలు, టీటీడీ ఈ ఫైల్స్, టీటీడీ టెండర్లు. వీళ్ళు లోకేష్కి అత్యంత సన్నిహితులని ముద్రపడిన వ్యక్తులు. ఏమాత్రం కూడా అక్కడ వారికి ఎటువంటి పోస్టు లేకపోయినా వచ్చి కూర్చొని ప్రతి ముఖ్య సమావేశంలో పెద్దపీటంట. అదనపు ఈవో ఆఫీసులోనే అపవిత్ర పనులు చేస్తున్నారని సిబ్బంది ఆరోపణ. చూడాలందరూ. లక్ష్మణ లీలలు ఒకవైపు, వేమూరి హరికృష్ణ ఆయన గారిపైన ఆల్రెడీ మనకు తెలుసు ఫైబర్ నెట్ కేసు ఒకటి ఉంది, ఈవీఎంల దొంగతనం కేసు ఒకటి ఉంది. ఈవీఎంలు ఎలా ట్యాంపరింగ్ చేయాలో తెలిసిన వ్యక్తి అనే పేరున్నటువంటి వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఇవన్నీ పోతే మరొక ముఖ్యమైన విషయం, చివరికి ఇంకొక పాయింట్ చెప్తాను. అసలు టీటీడీ పాలక మండలి ఏం చేస్తోందని అడిగితే మాజీ సభ్యుడు, బోర్డు మెంబర్ ఓవి రమణ గారు ఒక 2 విషయాలు చెప్పారు. ఒకటి, టికెట్ల కోసం టీటీడీ పాలక మండలి పాకులాడుతోంది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఇవన్నీ పోతే అసలైన విషయం, అపవిత్రత అన్నాను కదా నేను, తిరుమలకి ఏ విధంగా అపవిత్రత ఆపాదిస్తున్నారని. ఇది నేనంటున్న మాట కాదు సార్, ఇది ప్రతి భక్తుడు వినాలి, ప్రతి భక్తుడు తెలుసుకోవాలి. ఇంత దుర్మార్గం కూడా జరుగుతుందా? సీఎం చంద్రబాబు వస్తున్నారని స్వామివారికి పచ్చ వస్త్రం అలంకరించారని ఓ ఆగమ సలహాదారుడు స్వయంగా తనకు చెప్పారని టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓవి రమణ గారు చెప్పినటువంటి మాట. టికెట్ల దందా వేరు, ఇది కాకుండా చాలా దుర్మార్గమైన పాయింట్ ఇక్కడ అండర్లైన్ చేసింది చూడండి. సీఎం చంద్రబాబు వస్తున్నారని స్వామివారికి పచ్చ వస్త్రం అట. కొంచెం పైకి, ఎస్, ఇలా ఉంచండి, అలానే ఉంచండి. ఇది స్వయంగా ఆగమ సలహాదారులే ఈ విషయం చెప్పారని అంటున్నారు. ఇప్పుడు తిరుమలకు ఈ అపవిత్రత ఆపాదించడం ఏంటి, ఏం చేస్తున్నారు? పచ్చముఠా చేతుల్లోకి తిరుమల వెళ్ళిపోయిందా? నంబర్ 1. నంబర్ 2,
ఈ ప్రమాదం జరిగిన వెంటనే, ఈ దుర్ఘటన జరిగిన వెంటనే ఆ ముఠా సభ్యులు ముగ్గురు పెట్టేబేడా సర్దుకొని అత్యంత రహస్యంగా కొండ దిగి ఎందుకు పారిపోయారు? నంబర్ 2. నంబర్ 3, గోదావరి పుష్కరాల కేసులాగానే దీనిపైన కూడా విచారణ అత్యంత ఆలస్యంగా ప్రారంభం కాబోతోందా? పుష్కరాల్లో భక్తులు తమను తాము తొక్కుని తెచ్చారు, ఇందులో ఎవరి ప్రమేయం లేదన్నట్లుగా ఇక్కడ కూడా ఏదైనా కమిషన్ వేసి రిపోర్టు వచ్చేటటువంటి ప్రమాదం ఉందా భక్తుల్లో కలుగుతున్నటువంటి అనుమానం? ఈ అంశాలన్నిటిపైన క్షుణ్ణంగా ఒక్కొక్క పాయింట్ పైన మాట్లాడుకుందాం.